రష్యన్ రచయిత రాస్కిన్ రాసిన నాన్నారి చిన్నతనంలో మొదటి కథ. నాన్న బంతిని కారు కిందకి విసరటం. నాన్న చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు పొసాద్ అనే చిన్న బస్తీలో, అంటే ఒక చిన్న టౌన్లో ఉండేవాడు. అప్పుడు నాన్నకి వాళ్ళ అమ్మ నాన్న చక్కటి పెద్ద బంతిని కొనిపెట్టారు. అంటే బాల్ అన్నమాట. అది అచ్చం చూడటానికి సూర్యబింబంలానే ఉండేది. అంటే సన్లాగా రౌండ్గా ఉండేది కాదు, ఇంకా బాగా ఉండేది. సూర్యుడి కంటే 4 ఇంతలు అందంగా ఉండేది. సూర్యుడికి ఉన్నది ఒక్క రంగే, కానీ దానికి 4 వేరు రంగులు ఉండేవి. ఓ పక్కన ఎరుపు రంగులో, ఇంకో పక్కన ఎల్లో రంగులో, పైన ఆకాశంలా నీలంగా అంటే బ్లూగా ఉండేది. కింద వైపు పచ్చగడ్డిలాగా ఆకుపచ్చగా ఉండేది, అంటే గ్రీన్గా ఉండేది. ఆ ఊళ్ళో అంతకుముందు ఎవరు అలాంటి బంతిని చూసి ఎరగరు. దాన్ని మాస్కోలో కొన్నారు. మాస్కోలో కూడా అలాంటి బంతులు ఎక్కువ ఉండవు. అన్ని మాటలు ఎందుకు, పెద్దవాళ్ళు కూడా ఈ బంతిని చూడటానికి వచ్చేవాళ్ళు. ఎంత బాగుంది బంతి అనేవారే అందరూ. నిజం కూడా అంతే. నాన్నకు కూడా ఆ బంతి అంటే ఎంతో గొప్పగా ఉండేది. ఆయన ఎట్లా నడిచేవాడంటే ఆ తీరు చూస్తే తానే ఆ బంతిని కనిపెట్టి ఆ 4 రంగులు వేశాడేమో అనిపిస్తుంది. నాన్న అందమైన ఆ బంతితో ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు 4 వైపుల నుంచి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అబ్బా, ఎంత బాగుంది బంతి, మమ్మల్ని ఆడనివ్వు అనేవాళ్ళు. కానీ నాన్న బంతిని గట్టిగా పట్టేసుకునేవాడు. ఓహో, వీల్లేదు, ఇది నా బంతి, ఎవరికి ఇట్లాంటి బంతి లేదు, దీన్ని మాస్కోలో కొన్నాం, పోండి, అసలు నా బంతిని ముట్టుకోవద్దు మీరు అనేవాడు నాన్న. నువ్వు ఆశపోతువి, పిసినరిగాడివి అనేవాళ్ళు పిల్లలు. వాళ్ళు ఏమన్నా సరే నాన్న పట్టించుకునేవాడు కాదు. తన బంతితో ఎవరిని ఆడుకొనిచ్చేవాడు కాదు, తనొక్కడే దాంతో ఆడుకునేవాడు. అలా ఇతర పిల్లలు ఉడుక్కునేటట్టు చేసేవాడు నాన్న. వాడు ఆశపోతూ, పిసినారిగాడు, మనం వాడితో ఆడొద్దు అనేవాళ్ళు ఆ పిల్లలందరూ. అసలు 2 రోజులు వరుసగా వాళ్ళు ఆయనతో ఆడనే లేదు. 3వ రోజున వాళ్ళు అన్నారు, నీ బంతి పెద్దది, రంగులు బాగా ఉన్నాయి, కానీ ఏ కారు కిందైనా పడేశావో టాప్ అని పేలిపోద్ది అన్ని బంతుల్లాగే. అందుకని ఓ గొప్పగా అనుకోవక్కర్లేదు రోయ్ అన్నారు. నా బంతి చచ్చినా పేలదు అన్నాడు నాన్న గొప్పగా. పేలుతుంది అని వాళ్ళు ఉడికించారు. పేలదు, రేయ్ అదిగో ఆ కారు ఒకటి వస్తుంది, ఆ పద దానికి ఎందుకు ఇసురు, ఏం భయమా, ఏమవుద్దు చూద్దాం అన్నారు వాళ్ళు. నాన్న బంతిని కారు కిందకి విసిరాడు. ఒక్క క్షణం సేపు అందరూ ఆతృతగా చూస్తూ నుంచున్నారు. బంతి ముందు చక్రాల నుండి దొర్లుకుంటూ పోయి వెనక కుడి చక్రం కింద ఆగింది. కారు తటపటాయించి బంతి మీద నుంచి పోయింది. పేలేదు అని నాన్న దాన్ని తెచ్చుకోవడానికి పరిగెట్టేసరికి అంతలోనే వచ్చింది ధన్ అనే పెద్ద చప్పుడు. ఎవరైనా తుపాకీ గుండు పేల్చారేమో, అంటే ఓ గన్ షాట్ కాల్చారేమో అన్నట్లు వచ్చింది ఆ చప్పుడు. ఆ చప్పుడు వచ్చింది బంతి నుంచే. అది మొత్తం ఒక్కసారిగా పేలిపోయింది. బంతిని చూడటానికి నాన్న వెళ్ళేసరికి ఆయనకు కనిపించింది దుమ్ము కొట్టుకుపోయిన రబ్బరు పీలిక మాత్రమే. అందము గిందము ఏమీ మిగల్లేదు. నాన్న ఏడుపు లంకించుకున్నాడు, అంటే ఏడుపు మొదలెట్టాడు. ఇంటికి పరిగెత్తి వెళ్ళిపోయాడు. పిల్లలంతా ఒకటే నవ్వు. పేలిపోయింది, తగిన శాస్తి జరిగింది, ఆశపోతూ ఈ పిసినారిగాడికి బాగా తెక్క కుదిరింది అని వాళ్ళు అరిచారు. నాన్న ఇంటికి వెళ్ళి బంతిని కారు కింద తనే పడేశానని చెప్పినప్పుడు నాన్న వాళ్ళ అమ్మ, అంటే మా నాయనమ్మ, నాన్నను 2 దెబ్బలు వేసింది. ఆ సాయంత్రం తాత ఇంటికి వచ్చాక నాన్నకి ఇంకో 2 దెబ్బలు పడ్డాయి. బంతి పోయినందుకు కాదు నిన్ను కొట్టడం, నీ బడుద్దైతనానికి అన్నాడు తాత. అంత మంచి బంతిని ఎవరైనా కారు కింద పడేస్తారా, చవట్లే అట్లా చేస్తారు అన్నాడు.
తర్వాత చాలా కాలం పిల్లలు నాన్నని ఏడిపించారు. హే, ఏదిరా నీ కొత్త బంతి అని అడిగేవాళ్ళు వాళ్ళు. ఒకరోజు మా ఎదురింటి అంకుల్, ఏంటి అసలు ఆ బంతి కథ అంతా ఏంటో నాకు చెప్పు అని అడిగాడు. నువ్వేం తెలుగు తక్కువ కుర్రాడువేం కాదులే, ఏదో అలా జరిగింది ఆ రోజు అన్నాడు. నాన్నకి చాలా సంతోషం కలిగింది. నీకు ఆశ ఎక్కువ, గొప్పలు చెప్పుకోవటం ఇష్టం అన్నాడు అంకుల్. అది చాలా చెడ్డ ప్రవర్తన, అంటే బ్యాడ్ బిహేవియర్. నేను ఒక్కడిని బంతితో ఆడుకుందాం అనుకోవటం ఎంత కరెక్ట్ చెప్పు? ఈ విషయం నీకే కాదు, పెద్దవాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు నువ్వు మారకపోతే ఎప్పటికైనా నువ్వు బాధపడాల్సి వస్తుంది అన్నాడు అంకుల్. అప్పుడు నాన్న సిగ్గుపడి ఏడుపు లంకించుకున్నాడు. ఇకపై ఆశగా ఉండనని, గొప్పలు పోనని వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎంత గట్టిగా ఏడ్చాడంటే, ఎంతసేపు ఏడ్చాడంటే ఆ అంకుల్ నాన్నని నమ్మి ఒక కొత్త బంతి కొనిపెట్టాడు. ఈ బంతి ముందటి బంతి అంత అందంగా లేదు, కానీ వీధిలో ఉన్న పిల్లలందరూ దాంతో ఆడుకోవటం మొదలెట్టారు. అందరికీ చాలా సరదాగా ఉందనిపించేది. ఆ తర్వాత ఇంకెవరూ నాన్నని పిసినారని, ఆశిబోతని అనలేదు.